ఎమ్మెల్యే గారు నిరూపించారు. నేను ఎవరి మెడలోనో తాళి కడితే, ఎవరో మెడలో తాళి తీసుకొని లాక్కొని బలవంతంగా కడితే, ఇలా పూజారి అయితేనేమి, పూజారి ఎందుకుంటాడు? మా పెళ్ళి ఈ విధంగా జరిగిందో చూడండి ఒకసారి. ఇష్టంగా తలంబ్రాలు వేసుకున్నాం. తాళి కట్టే సమయంలో మేడం మీకు మళ్ళా ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడారో మాకైతే అర్థం కాలేదు. ఇవన్నీ కూడా మీరు నిరూపించాల్సిందే. మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఇదిగోండి, పెద్ద మనుషులు, మా పెళ్లిలో పెద్ద మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎమ్మెల్యే గారు, మీరు మహాన్యూస్లో నాపై తప్పుడు ఆరోపణలు చేయడం, మీ బంధువులు కానీ మీరు కానీ, బంధువులు అంటారు ప్రతిసారి బంధువులు అని తెలుగుదేశం పార్టీ చెడపేరు తెస్తారు. విజయవాడ సెంట్రల్ ఆఫీస్లో ఎమ్మెల్యే గారు నాపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని చెప్పి ప్లకార్డు పట్టుకొని నా కుటుంబంతో సహా నిరసన చేస్తే కూడా న్యాయం జరగని పరిస్థితి. విజయవాడలో అయితేనే నాకు వీరి నుంచి ప్రాణహాని ఉంది, నన్ను సోషల్ మీడియాలో అవమానిస్తున్నారని చెప్పి నేను కేసులు పెట్టి ప్లకార్డు, నా కేసును నిర్వీర్యం చేస్తే ఒక సిఐ స్టేషన్ ముందు ప్లకార్డు పట్టుకొని నిరసన కూర్చుంటే కూడా న్యాయం జరగని పరిస్థితి. ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే జూన్ 1వ తారీఖున నేను ప్లకార్డుతో నిరసన చేశాను. అన్ని పేపర్లలో కూడా పేపర్ల వాళ్ళు కవర్ చేయడం జరిగింది. పేపర్లో కూడా న్యూస్ వస్తే ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ న్యాయం చేసే పరిస్థితి లేదు. అనంతపురం రూరల్ డిఎస్పీ గారు